పేపర్. ఈ పేపర్ అనేది చైనాలో 105వ సంవత్సరంలో కనుగొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ పేపర్ అనేది లేకపోతే చరిత్ర అంతా కూడా నోటి మాటల ద్వారా ఒకరి నుండి ఒకరికి చేరుకునేది. అలాగే చాలా వరకు చరిత్ర కనుమరుగైపోయేది. ఇప్పుడున్న ఇంత మొత్తంలో ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఉండేది కాదు. అయితే మొదట్లో ఈ పేపర్ను విలువైన వస్తువులను చుట్టడానికి వాడేవారు. ఆ తరువాత ఈ పేపర్ను మెల్లగా వ్రాయడానికి ఉపయోగించారు. అయితే ఇది చాలా కాలం వరకు యూరోపియన్లకు చేరలేదు. అప్పట్లో యూరోపియన్లు జంతువుల చర్మంతో తయారు చేయబడిన ప్యాచ్మెట్ అనే దాని మీద వ్రాసేవారు. అలా ఒక బైబిల్ను వ్రాయడానికి 250 గొర్రెల చర్మం అవసరం అయ్యేది. ఆ విధంగా ఒక పుస్తకం తయారు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అప్పట్లో పుస్తకాలను ఒక విలువైన వస్తువుగా చూసేవారు. ఇవి కేవలం మత గురువుల దగ్గర మాత్రమే ఉండేవి. చైనాలో పేపర్ తయారు అయిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యూరోపియన్లకు అది చేరుకుంది. కొంతకాలానికి గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తరువాత సులభంగా పుస్తకాలను ముద్రించడం జరిగి పుస్తకాల ధరలు తగ్గి అవి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు కొంతమంది పనివాళ్ళు కూర్చొని అదే పనిగా వ్రాస్తూ ఉండేవారు. ఈ పుస్తకాలు ఉండటం వల్లే మనం ఇంత విజ్ఞానాన్ని సంపాదించడం జరిగింది. ఈ పుస్తకాలేగినా లేకపోతే నాలెడ్జ్ పరంగా మనం ఎంతో వెనుకబడి ఉండేవాళ్ళం.